మీకు కూడా ఎన్నో మంచి సినిమాలు రావాలి. ఇక మన నేషనల్ క్రష్ రష్మిక గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆవిడ కొంచెం మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే నేషనల్ క్రష్ రష్మిక గారు అంటే ఆవిడంటే గ్లామర్ కాదు, గ్రామర్. యాక్టింగ్లో పెర్ఫార్మెన్స్లో ఒక గ్రామర్ తెలుసు. ఒక తమ్మ సినిమాలో ఒక మలైకారాతో ఒక సాంగ్ చేసిన, అలాగే ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఉమెన్ ఆదర్ బ్యాక్డ్ రోల్లో ఒక రోల్ చేయాలన్నా, ఎందుకంటే చాలామంది హీరోయిన్లు ఈ సినిమా నాకేమిస్తుంది అని చూస్తారు, కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ సినిమాకి నేనేమిస్తున్నామని చూస్తారు. అలాంటి వాళ్ళలో ఫస్ట్ ఉండేది రష్మిక గారు. ఎందుకంటే ఈ సినిమా రష్మిక గారికి వచ్చే రెమ్యునరేషన్లో ఆవిడ ఈ డేట్లు ఇస్తే ఆవిడకి దీని డబుల్ రెమ్యునరేషన్ వస్తుంది, ఏదైనా చేయొచ్చు. బట్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఆవిడ నేషనల్ క్రష్ అయ్యారంటే దిస్ సబ్జెక్ట్ ఈజ్ నో హ్యాపెనింగ్ ఇన్ నేషనల్ వైడ్. ఎవ్వరూ మాట్లాడుకోరు, ఓన్లీ ఎస్ఎంఎస్లు, స్నాప్చాట్లు, వాట్సాప్లో మాట్లాడుకుంటారు. బట్ నేను ఒక సినిమా ద్వారా చెప్తాను అని ఒక గట్స్ ఉన్న గస్టీ హీరోయిన్ ఎవరంటే రష్మిక గారు. బికాజ్ రష్మిక గారు ఈ సినిమాని బ్యాక్ చేయబట్టే ఈ సినిమా ఈరోజు ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది ఒక హ్యాపెనింగ్ టాపిక్ అయింది. అంటే ఆవిడ ఈ సినిమా ద్వారా ఏమొస్తుంది, ఫీజు గురించి చూడలేదు, నేను ఈ సినిమాకి ఏమిస్తున్నాను అని చూశారు. అక్కడెక్కడో షూటింగ్లో ఉన్నా సరే, అరే ఏమవుతుంది అని వీడియో కాల్ చేసి ఒక థియేటర్కి వెళ్ళి, ఎంతమంది హీరోయిన్లు ఉంటారు, ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఎమోషన్ అయిపోద్ది కానీ ప్రమోషన్ ఎవరు పట్టించుకోరు. బట్ ప్రమోషన్ కూడా ఆవిడ ఎమోషన్గా ఫీల్ అయ్యి నిన్న విమల్ థియేటర్కి వెళ్ళి కూడా ఆవిడ వందల సెల్ఫీలు ఇచ్చి, ఎందుకంటే మనం ఎవరైనా హీరోయిన్ పక్కన వెళ్తే పక్కన బౌన్సర్లు తోసేస్తారు, బౌన్సర్లను ఆవిడ తోసే కూడా 200 సెల్ఫీలు ఇచ్చారంటే అది నేషనల్ క్రష్ అంటే. ఎందుకంటే ఆవిడకి అంత ఇష్టం. ఒక చిన్న పిల్ల వస్తుంది, వద్దు తొయ్యండి అని ఎవరన్నా తోస్తుంటే ఆవిడ బాధపడిపోతున్నారు, ఎవరన్నా బౌన్సర్ ఒకటి తోస్తుంటే వద్దు అంటే షీఈ్ క్యూట్. అంటే ఆఫ్ స్క్రీను ఆన్ స్క్రీను ఏ స్క్రీన్ అయినా సరే రష్మిక గారు ఇస్ ద రియాలిటీ. ఆవిడకి అక్కడ నటించడం తెలియదు, షీ విల్ జీవిస్తారంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఎవరు ఉన్నారంటే రష్మిక గారే. అందుకనే రష్మిక గారికి పుష్ప 2 లాంటి, యానిమల్ లాంటి, గర్ల్ ఫ్రెండ్ లాంటి ఏ సినిమాకైనా, అంటే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా సరే ఇంకా ఆవిడ నెక్స్ట్ మార్వెల్ సిరీస్ అలాంటి చేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. ఎందుకంటే షీ డిజర్వ్ ఆల్ ద బెస్ట్. అంటే అంత మంచి ఆవిడ మంచితనమే ఆవిడకి ప్రపంచాన్ని అంతటినీ తీసుకొచ్చి చేతిలో పెట్టుద్ది. రష్మిక గారు, వీ లవ్ యూ. మీ పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి, మీ డెడికేషన్ ఏంటే కానీ ఈ జనరేషన్లో దాన్ని కొట్టేవాళ్ళు లేరు, మీరు తగ్గేదే లే. ఇకపోతే మా బంగారు కొండ ఎందుకంటే ఎస్కేఎన్ అనేవాడు బేబీ తర్వాత కల్ట్ ప్రొడ్యూసర్ ఏదో చెప్తారు, కానీ ఎస్కేఎన్ అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవరకొండ గారు మాత్రమే. ఎందుకంటే ఎంటైర్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్తున్నప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేఎన్ కష్టపడ్డాడు, రాహుల్ కష్టపడ్డాడు, అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకేమైనా డ్యామేజ్ అయినా పర్లేదు, ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు, ఒక రాహుల్ లేడు, ఒక ఎస్కేఎన్ లేడు, ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు, ఒక సక్సెసే లేదు. సో మనిషికి వాల్యూ ఇచ్చి, మనిషి చేసే హార్డ్ వర్క్కి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే. చెప్తున్నా టు మై ఫెలో రౌడీస్, ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు, కనిపించకపోవచ్చు, అలా ఉండొచ్చు, బట్ ప్రిన్స్ ఈజ్ ఎ ప్రిన్స్. ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న, అడవిలో ఉన్న సింహం డోంగ్రీ అన్నట్టు చాలామంది చెప్తున్నా. అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది చేసే వాళ్ళకి చెప్తున్నారు. ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయిన విజయ్ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు
అది కొంచెం అది మీమ్స్లో మీరు పూరించుకోవచ్చు. అదే విజయ్ దేవరకొండ అంటే దా విజయ దేవరకొండ. ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు, ఆ లైనప్కి ఆయన పడే కష్టం ఏంటో తెలుసు. ఒక 6 నెలలు 9 నెలల్లో బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు. ఎందుకంటే ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొట్టి ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరైనా ఉంటే దట్ ఈస్ విజయ్ దేవరకొండ. ఈరోజు ఆయన ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చారో తెలుసా? గీతా గోవిందం అనే సినిమా ఆయన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం, అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం, అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విద్యా గారి కోసం, అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు. ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు, టీజర్ లాంచ్ చేస్తారు, ఆ సినిమా ఉంటారు. ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ మేడ్ స్టార్. థ్యాంక్ యూ.